హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అయితే చేసుకున్నాం. చాలా సింపుల్గా అయితే చూపిస్తానండి ఈ ప్రాసెస్ అయితే. స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ వచ్చి మిరియాలు అయితే వేసుకున్నాము. ఇవైతే డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత రోట్లో వేసి అయితే దంచుతున్నాను. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మనం మెత్తగా పొడిలాగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఒక 3 ఆనియన్స్ అయితే వేసుకొని ఈ రోట్లోనే దంచుకుందాము. ఆనియన్స్ కూడా కొంచెం పలుకుగానే దంచుకోవాలి. ఈ 3 దంచుకున్న తర్వాత ఆనియన్స్ ఇప్పుడైతే ప్రాన్స్ అయితే నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్లో పసుపు, కారం, సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ నిండా కారం అయితే వేసుకున్నానండి. ఒక అర స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ వచ్చేసి సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇవి కూడా ఇట్లా మొత్తం పట్టించేసి ప్రాన్స్కి పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇందాక మనం దంచి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ పేస్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయితేనే మనకి ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసేసుకొని ఒక 4 నిమిషాల తర్వాత అయితే చూసారు కదా, ఇట్లా 4 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే 2 లవంగాలు, చెక్క అయితే వేసుకున్నాను నేను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఒక టమాటా అయితే వేసుకున్నాను. ఒక టమాటా వేసుకొని ఈ టమాటా కొంచెం మగ్గేదానికి మనకి సాల్ట్, పసుపు అయితే వేసుకుందాము. కొంచెమే వేసుకోండి. ఈ టమాటాలకి తగినంత పసుపు, సాల్ట్ అయితే వేసుకుందాము. ఈ టమాటా అయితే మెత్తగా మగ్గిపోవాలి. మనకి మెత్తగా మగ్గిన తర్వాత ప్రాన్స్ అయితే వేసుకుందాము. టమాటాలు మగ్గిన తర్వాత ప్రాన్స్ అయితే వేసుకుందామండి. మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోండి. హైలో మాత్రం అస్సలు పెట్టకండి, ఎందుకంటే చిన్నవి కాదు పెద్దవి కదా. అందుకని మనకి 20 నిమిషాలు 25 నిమిషాలు అయితే మంచిగా ఉడకాలి. మనకి ఫ్రై అయితేనే బాగుంటాయి. మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకుందాము. ఈ రొయ్యల్లో నుంచి కూడా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతాయండి. చికెన్లో మనకి ఎట్లా వాటర్ వస్తాయో ఈ రొయ్యల్లో నుంచి కూడా మంచిగా వాటర్ వస్తాయి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయిన దాకా ఫ్రై చేసుకోవాలి మనం. అప్పుడే మనం నీచు వాసన అనేది అస్సలే రాదు. ఇవైతే నేను రెండో వైపుకి అయితే తిప్పుతున్నాను. ఇట్లా తిప్పుకుంటే చిన్నవి అయితే మనం ఇట్లా తిప్పనవసరం లేదు, పెద్దవి కదా. అందుకనే రెండో కెళ్ళి అయితే అట్లా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి చూసారు కదా, రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చాయి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయిందాక మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాలండి. మూత పెడితేనే మనకి ఆవిరికి అండ్ దీంట్లో వచ్చే వాటర్కే ఉడుకుతాయి మనకి ఫ్రై కాబట్టి. మనం ఇందాక బౌల్లో మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని టీ తాగే గ్లాసు సగానికి వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకుందాము. ఈ ప్రాన్స్లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసి మనం వేసిన వాటర్, రొయ్యల్లో నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోయిందాక మధ్యలో కలుపుతూ అయితే మనకి 20-25 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. మళ్ళీ మూత పెట్టేసి ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇట్లా వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ ఎట్లా పైకి రిలీజ్ అయినప్పుడు గరం మసాలా ఒక స్పూను, మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి అయితే మొత్తం వేసేసుకున్నాను. మొత్తం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసి చూసారు కదా, డ్రైగా అయితే అయింది. మీకు ఇంకా బాగా డ్రైగా కావాలంటే కాస్త ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా దింపే ముందు ఒక 5 నిమిషాల ముందు హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే అస్సలు వాటర్ ఇట్లా గ్రేవీ లాగా కూడా ఉండదు, మరీ డ్రైగా అయిపోయింది.
నాకైతే మరీ అంత డ్రైగా ఏం అవసరం లేదు, కొంచెం మనకి అన్నంలో కలుపుకొని తినేటట్టుగా ఉంటేనే బాగుండేది. మళ్ళీ మూత పెట్టి మంచిగా ఆయిల్ పైకి తెలియదాకా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మన ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర ఉంటే వేసుకోండి, ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. వీడియో అయితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్లో అయితే నేను కొంచెం లెమన్ పిండుకొని వేడివేడికి తింటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుండేది. కారం అయితే మనం ఎక్కువ వేసుకోవాలి, కారం కానీ మిరియాల పొడి కానీ ఎక్కువ వేసుకుంటేనే ఆ స్వీట్నెస్ అనేది, రొయ్యలు అంటేనే కొంచెం తీయగా అనిపిస్తాయి, అందుకని మన కారం ఉప్పు అవి వేసుకుంటేనే బ్యాలెన్స్గా ఉంటాయి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్రై అనేది రైస్లో కూడా ఎక్సలెంట్గా ఉండేది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.